మొంతా తుఫాన్ రైతులను నిండా ముంచింది. ఆరుగాలం కష్టపడ్డ పంటలు చేతికొచ్చే టైంలో ముంచేసింది. చాలా జిల్లాల్లో వరి, పత్తి పంట నీట మునిగింది. దీంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో పంట నష్టం ఎక్కువ జరిగింది. బోనకల్, ఎర్రుపాలెం, పాలేరులో పత్తి నీట మునిగింది. తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మొంతా తుఫాన్ రైతులను నిండా ముంచింది. ఆరుకాలం కష్టపడ్డ పంటలు చేతికొచ్చే టైంలో ముంచేసింది. చాలా జిల్లాల్లో వరి, పత్తి పంట నీట మునిగింది. దీంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో పంట నష్టం ఎక్కువ జరిగింది. బోనకల్, ఎర్రుపాలెం, పాలేరులో పత్తి నీట మునిగింది. తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. గోకినపల్లి నేను 3 ఎకరాలు పత్తి వేసిన. ఈ పత్తి ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టినాం. ఇప్పుడు ఇంతవరకు ఒక తడ కూడా తీయరా. మొత్తం వానకొంత ఈ మాయన తుఫాను వల్ల మొత్తం రాలిపోయింది. ఇప్పుడు రూపాయి పెట్టుబడి కూడా వచ్చేట్లేదు. ఏ విధంగా గవర్నమెంట్ ఆదుకుంటే మాకు ఎంతో కొంత సాయం అయింది తప్ప ఇప్పుడు లేకపోతే వ్యవసాయం చేసే పరిస్థితి కూడా లేదు. వరి పొలం వేసిన వరి పొలం మొత్తం ఒడ్లు కాకతోలే కింద పడిపోయింది. దీనివల్ల కూడా పూర్తి నష్టం. అసలు ఏం తట్టుకునేటట్టు లేదు. వ్యవసాయం మళ్ళీ చేసేటట్టు కూడా లేదు. నల్గొండ జిల్లాలో వరి పంటకు భారీ నష్టం జరిగింది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు మునిగిపోయాయి. ఆరుగాలం కష్టపడ్డ పంట చేతికొచ్చిన టైంలో వర్షాలు నిండా ముంచాయి. సూర్యాపేటలో పంట నష్టం ఎక్కువగా ఉంది. ఆత్మకూర్, పెన్పహాడ్, చివ్వేముల, సూర్యాపేట మండలాల్లో పంటలు నీట మునిగాయి. ఇక ఇటు ఐకేపీ సెంటర్లలోనూ ధాన్యం తడిసి ముద్దైంది. రైతులు తీవ్ర కన్నీరు పెట్టుకుంటున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నల్గొండ జిల్లాలో వరి పంటకు భారీ నష్టం జరిగింది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు మునిగిపోయాయి. ఆరుగాలం కష్టపడ్డ పంట చేతికొచ్చిన టైంలో వర్షాలు నిండా ముంచాయి. సూర్యాపేటలో పంట నష్టం ఎక్కువగా ఉంది. ఆత్మకూర్, పెన్పహాడ్, చివేముల, సూర్యాపేట మండలాల్లో పంటలు నీట మునిగాయి. ఇటు ఐకేపీ సెంటర్లలోనూ ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు తీవ్ర కన్నీరు పెట్టుకుంటున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఐకేపీ కొనుగోలు సెంటర్లలో వరి ధాన్యం తడిసి ముద్దయింది. వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన వరి ధాన్యం కూడా పాడైపోయింది. వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యంపై కవర్లు కప్పినా ఉపయోగం లేకుండా పోయింది. వర్షపు నీళ్లలో వరి కుప్పలు మునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. బస్టాండ్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు.
మంచిర్యాలలోనూ భారీగా పంట నష్టం జరిగింది. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఇటు కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. 2 రోజులుగా భారీగా కురుస్తున్న వానలకు ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 6 కాలం కష్టం మొత్తం నీటిపాలైందని కన్నీరు పెట్టుకున్నారు. మంచిర్యాలలో భారీగా పంట నష్టం జరిగింది. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఇటు కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. 2 రోజులుగా భారీగా కురుస్తున్న వానలకు ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 6 కాలం కష్టం మొత్తం నీటిపాలైందని కన్నీరు పెట్టుకున్నారు.